ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తం బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 10వ అధ్యాయంలో విచారణ చేస్తున్నాం. అందులో 3వ శ్లోకం. నాలుగవ శ్లోకం. బుద్ధిజ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో అభావో భయం చాభయమేవ చ. నిన్న మనస్సును గురించి కొద్దిగా చెప్పుకున్నాం. బాగానే ఉంది. ఇప్పుడు మనస్సే సర్వము వ్యాపించి ఉన్నది. ఇప్పుడు మనస్సు అనేటువంటిది కొంచెం మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శరీరానికి కష్టాలు వస్తుంటాయి, శరీరానికి కష్టాలు వస్తాయి, అంతేకాకుండా సుఖం కూడా వస్తుంది. శరీరానికి సుఖము వస్తుంది, కష్టము వస్తుంది. అయితే ఈ సుఖము దుఃఖము ఇవి రెండు ఉన్నాయి కదా. ఈ సుఖము దుఃఖము శరీరం అనుభవిస్తుందా, మనస్సు అనుభవిస్తుందా? ఏమండి చెప్పండి. మనసు అనుభవిస్తుంది. ఓకే. ఇప్పుడు మనస్సు అనుభవించేటప్పుడు శరీరానికి చికిత్స చేస్తే ఆ యొక్క సుఖ దుఃఖాలు అనేటువంటివి తొలగిపోతాయా? తొలగిపోదు. అంటే ఇప్పుడు
శరీరానికి కలిగేటువంటి దుఃఖము లేదా సుఖము అది ఎందుకు కలిగిందనుకుంటున్నారు? మీకు అర్థమైన దాన్ని బట్టి చెప్పండి. సుఖ దుఃఖాలు కలిగేది కర్మానుసారం స్వామి. కర్మను బట్టి కలుగుతాయి. ఇక్కడ శరీర గాయాలు వేరే, మనోగాయాలు వేరే ఉన్నాయి. అవును, వాటిని గుర్తించాలి. మనస్సు అనుకుని జరిగితే సంతోషపడుతుంది, జరగకపోతే బాధపడుతుంది. ఇక్కడ నేను చెప్తా ఉండేది, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను ఇప్పుడు. ఏమిటంటే, శరీరానికి సంబంధించినటువంటి దుఃఖములు శరీరానికి మందు వేస్తే పోతుందా? శరీరానికి దుఃఖం వస్తే శరీరం బాగా అవుతుంది స్వామి. మనసు దుఃఖం వస్తే శరీరం బాగా. శరీరం వచ్చిండేది ఎట్లొచ్చింది శరీరం? కర్మానుసారం. ఆ కర్మ ఏడుంది? ప్రారంధ కర్మ ఇప్పుడు ఎక్కడుంది? ఏమొకటి ఏడులేండి, చెప్పండి, మీరు చెప్పండి. మీరు నిన్న విచారణ చేశాం కదా, నిన్న విచారణ చేసిన దానిని బట్టి శరీరం ఉందా లేకపోతే? ఇప్పుడు ప్రారబ్ధ కర్మ కూడా మనసు ద్వారానే జరిపిస్తారు. ప్రారబ్ధ కర్మ మనసు ద్వారా జరిపిస్తుంది కాదు, మనస్సే అయిందంటారా? అవును, మనస్సు అనేటువంటిది మూలం. ఆ మనస్సు అనేటువంటి మూలంలో ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగమ కర్మ అనేటువంటి 3 ఉన్నాయి. ఇక్కడ మనస్సు అందరి మెటీరియల్ ఒకటే అన్నాను కదా. అందరి మెటీరియల్ ఒకటే అన్నప్పుడు ఆ మనసు శుద్ధమైనది. ఆ మనసు శుద్ధమైన దాంట్లో ఇది చేసుకున్నటువంటిది సంస్కారాలను ఎత్తిపెట్టుకొని ఉండేదాన్ని బట్టి అవన్నీ ఇప్పుడు సంచిత ఆగామ ప్రారబ్ధ కర్మలుగా అయినాయి. సరే, ఇప్పుడు ఆ మనస్సు ఇప్పుడు ఏమైంది? ఆ మనస్సు ఇప్పుడు వచ్చినటువంటి కర్మ ఏదుందో ఆ కర్మను, అసలు కర్మ అనేటువంటిది కొద్దిగా వారగబెడితే ఇప్పుడు ఈ మనస్సే ఆ యొక్క సంస్కారాలను అనుసరించి సుఖదుఖాలను అనుభవించేదాని కొరకు శరీరాన్ని అదే రెడీ చేసుకున్నది. అంటే మనస్సే ఇప్పుడు శరీరముగా అయినది. అంటే ఇప్పుడు ఏంటి? ఆ మనస్సు సూక్ష్మరూపంగా ఉన్నప్పుడు మనస్సు, అదే స్థూల రూపాన్ని పొందినప్పుడు మెదడు అనుకుంటే, ఆ మెదడును కూడా ఇప్పుడు ఆ మెదడు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే సూక్ష్మరూపమై ఆ మెదడే శరీరమంతా వ్యాపించి స్థూల రూపమైంది. శరీరములో ఏది జరగాలన్నా ఎక్కడి నుంచి రావాలి ఆర్డర్సు? మెదడులో నుంచి రావాలి. మెదడులో నుంచి ఆర్డర్స్ పాస్ అయితేనే నీ శరీరంలో ఎక్కడ ఏది జరగాలన్నా జరిగేది. అంటే ఇప్పుడేంటి? నీ శరీరం అనేటువంటిది ఎంత ఉన్నా దీనికంతా స్విచ్ ఎక్కడుందంటే మెదడులో ఉన్నది. ఆ మెదడే ఇప్పుడు ఈ శరీరం అంతా, అంటే శరీరాన్ని అంతటిని మెదడులో కలిపేసినాం. ఇప్పుడు నువ్వు సూక్ష్మంగా ఆలోచన చేస్తే ఇది అర్థమవుతుంది. శరీరంలో ఎక్కడ ఇప్పుడు పళ్ళు నొప్పి వచ్చిందని అనుకోండి, పళ్ళు నొప్పి వస్తే మందులు
మందులు పళ్ళుకి వేస్తారా లేకపోతే కడుపులోకి పంపిస్తారా? కడుపులోనే కడుపులోకి పంపిస్తారు. అరే మందు నొప్పి ఉండేది పళ్ళుకు కదా, పళ్ళుకు నొప్పి ఉంటే నువ్వు మందు కడుపులోకి ఎందుకు పంపించాలి? కడుపులో డైజెస్ట్ అయ్యి అది బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది. పళ్ళు నరాలు సంబంధించిన వ్యవస్థ దేనికున్నా కడుపులో మెడిసిన్ డైజెస్ట్ అయ్యి దాని నుంచి వచ్చినది అది బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది. అక్కడ కదా సార్, అక్కడ పెయిన్ ఆపడానికి ట్రై చేసేది మైండ్ లోనే కదా, బ్రెయిన్ లోనే కదా. ఆ, అంటే ఏమైంది ఇప్పుడు? కడుపులోకి నువ్వు వేస్తే కడుపులో నుంచి నీకు అది బ్లడ్లో సర్క్యులేట్ అయ్యి దాని యొక్క ఎఫెక్టు నీకు శరీరం అంతా ప్రాకుతుంది. అప్పుడు నీకు దీని యొక్క ఎఫెక్టు నీకు నొప్పి గ్రహిస్తూ ఉండేది పళ్ళు కాదు, పళ్ళు నొప్పిని మెదడు గ్రహిస్తున్నది. అంటే ఈ పళ్ళు నొప్పి పళ్ళుకు కాదు, దాన్ని అనుభవిస్తున్నటువంటి మెదడుకి, అంటే మెదడులో తెలుస్తూ ఉంది ఇది పళ్ళు నొప్పి అని. కాబట్టి మెదడు దగ్గరికి వెళ్ళి దాన్ని తొలగించాల్సి ఉంటుంది. అందుకని నువ్వు వేసుకునేటువంటి మందు పొట్టలోకి పంపించినా అది పనిచేసేది మెదడు పైన. అయితే నీకు మెదడు పైన పని చేయదు, కొన్ని మెదడు వరకు వెళ్ళి పనిచేస్తాయి, కొన్ని మెదడు వరకు పోకుండానే శరీరం పైన కొన్ని పనిచేస్తాయి. సరే, అది మళ్ళీ టాపిక్ మళ్ళీ వస్తాం దానికి. కానీ నీకు నొప్పి అనేటువంటిది నీకు కలిగిందంటే నొప్పిని గుర్తించింది మెదడు. అంటే మెదడు అనేటువంటిది మనస్సు నొప్పిని నొప్పి అగుట కొరకు, మనస్సు నొప్పి యొక్క బాధను అనుభవించుట కొరకు దానిలో ఉండేటువంటి కర్మను అనుసరించి శరీరంలో ఏదో ఒక భాగానికి ఇబ్బంది వచ్చింది. శరీరంలో ఉండేటువంటి నొప్పి ఏదైతే వచ్చిందో అది శరీరానికి వచ్చిన నొప్పి కాదు, మెదడులో అది దానిలో ఉండేటువంటి సంస్కారమును అనుసరించి ఆ సంస్కారం యొక్క ప్రభావం చేత ఇప్పుడు ఈ నొప్పిని అనుభవించాల్సి ఉంది. ఆ నొప్పి యొక్క ప్రభావము ఈ శరీరంలో ఈ పార్ట్ పైన వస్తే ఈ రూపమైనటువంటి నొప్పిని అప్పుడు ఆ మెదడు రూపంగా ఉండేటువంటిది అనుభవిస్తుంది. అంటే ఇప్పుడు శరీరానికి నొప్పి వచ్చిందా, మెదడులో ఆ నొప్పి భావన కలిగి నొప్పి భావనతో ఇబ్బంది పడుతున్నాడా అని అంటే ఆ మెదడులో నొప్పి భావనతో ఇబ్బంది పడేటట్లుగా ఆ శరీరమే, అంటే ఆ మెదడు యొక్క ఎఫెక్టే ఆ శరీరంలో అక్కడ ఆ నొప్పిని కలిగించి ఆ మెదడు బాధపడుతూ ఉన్నది. ఏమంటే అర్థమైంది? ఇదేమన్నా మీకు తలకాయలు ఊపుతున్నారు, ఏమర్థమైంది చెప్పండి? మెదడులో బాధ గుర్తిస్తుంది స్వామి, శరీరం బాధను మెదడు గుర్తిస్తుంది. మెదడు రియాక్ట్ అయినాక అది స్వామి ఎగ్జాంపుల్ శరీరానికి బాధ స్వామి, కొంతమంది ఇచ్చినారు నిద్రపోతుంది, అప్పుడు బాధ శరీరం ఉండే తెలియదు కదా స్వామి. అప్పుడు అంటే మనసులోనే తెలుస్తుంది, మనసుకు తెలుస్తుంది బాధపడేది, అది మెలకులో ఉంటే తెలుస్తుంది, మెలకులు లేకపోతే శరీరం నొప్పి చేసి తెలియదు, నొప్పి లేని తెలియదు. ఇప్పుడు మనసు మీద మత్తు మందు ఇచ్చారు కదా, మత్తు మందు దేనికి ఇచ్చారంటావు? ఇచ్చారు ఇస్తారు. అది పనిచేసేది ఎక్కడ? మనసుకే. మెదడు పైన మెదడు పైన కదా పనిచేసింది. అవును. అంటే మెదడు ఏమైంది? మెదడు యాక్టివ్ అయింది. మెదడు నువ్వు ఉండపా, మురుగేష్ గారికి చెప్పుండు, శేఖర్ రెడ్డి గారు చెప్పండి. మనసు పని చేయకుండా పోయింది, మనసు పని చేయకుండా ఇచ్చినారు కదా తెలియడం లేదు కదా.
అంటే ఇప్పుడు ఏంటి, నీకు ఇచ్చిన ఆ మెడిసిన్ మెదడు పైన పనిచేసిందిగా, అవును. మెదడు పైన పనిచేసే కదా తర్వాత ఆపరేషన్ చేశారు. అవును సార్. ఆ, అంటే ఇప్పుడు మనస్సు మనస్సు మత్తులోకి పోయిందిగా. అంతలో పోయింది. ఉమ్. అంటే ఇప్పుడు మనస్సు నొప్పిని గ్రహించేటువంటి స్థితి నుంచి బయటపడింది, అంతేనా? అవును. స్వామి కాలు ఆపరేషన్ చేసినప్పుడు ఓన్లీ కాలి మాత్రమే, కాలు ఆపరేషన్ చేసినప్పుడు ఓన్లీ కాలు మాత్రమే మత్తు ఇస్తారు కదా స్వామి. అది లోకల్ అనెస్థీషియా ఉంటుంది. అంటే అందుకే నేను దాని గురించి మళ్ళీ ప్రస్తావన చేస్తాను, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడే చెప్పేస్తా. ఇప్పుడు మనస్సు అనుభవించేటువంటిది కాలు నొప్పి వచ్చిందిగా. స్వామి డౌట్ స్వామి. ఒక నిమిషం బాబు ఉండు, ఇది అయిపోయిన తర్వాత మళ్ళా కాలు నొప్పి వచ్చిందిగా. వచ్చింది. కాలు నొప్పి వచ్చినప్పుడు కాలు నొప్పిని అనుభవిస్తాడు ఎవరు? మనస్సు. మనస్సు. అంటే ఇప్పుడు ఈ ఈ మనస్సు ఆ నొప్పిని అనుభవించకుండా ఉండేదానికి ఇప్పుడు ఏం చేశారు, కాలుకి ఇబ్బంది ఉంది కాబట్టి కాలుకే ఇంజక్షన్ ఇచ్చారు. అక్కడ కాలుకే ఇంజక్షన్ ఇస్తే అప్పుడు ఆ మందు ఏం చేసింది, అక్కడ పనిచేసింది. అది ఆ మందు అక్కడ పనిచేసింది. ఎక్కడ? కాలుకి పనిచేసింది. కాలు వరకు ఇది పనిచేసేటప్పటికి ఆ కాలుకుండేటువంటి నొప్పిని గ్రహించకుండా ఉండేటువంటి మానసిక పరిస్థితి మెదడుకు పోయింది. నువ్వు ఎట్లా తీసుకున్నా మెదడు దగ్గరికి రావాల్సిందే. అంటే ఇప్పుడేమి అక్కడ ఆ భాగములో నొప్పిని అనుభవించేటువంటి స్థితి ఒకటి ఉంటుంది. ఆ భాగములో మాత్రమే అనుభవించేటువంటి స్థితిని ఆ భాగములో వరకే కంట్రోల్ చేస్తే మనస్సు ఆ బాధను అనుభవించకుండా ఉండేటువంటి స్థితి ఒకటి ఉంటుంది. అందువలన ఆ మత్తుని ఇక్కడ వరకే ఇచ్చి దాన్ని ఆ మనస్సుని డైవర్ట్ చేసే పరిస్థితి కొంచెం ఉంటుంది. సహజంగా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, బాగా ఆలోచన చేసి గ్రహించాల్సింది ఏంటంటే, మీరు ఏది ఉన్నా ఏది జరిగినా అంతా మనస్సే. దీనికి మూలమంతా ఎక్కడుందంటే మెదడులో ఉంది. ఈ శరీరానికి సంబంధించినంత మెదడులో ఉన్నది. మెదడు బాగా ఉంటే శరీరం అంతా బాగా ఉంటుంది. ఏమంటే మీకు అర్థమైందా ఇప్పుడు ఇది పాయింట్? మెదడు బాగుంటే శరీరం అంతా బాగుంటుంది. మెదడులో ఒకవేళ నీకు ఇబ్బంది కలిగితే దాని ప్రభావము శరీరం మీద పనిచేస్తుంది. ఆ శరీరములో ఏదో ఒక పార్ట్ ఇబ్బంది పడుతూ ఉంది అంటే ఆ మెదడు ఆ పార్ట్ ద్వారా కలిగే ఇబ్బందిని అక్కడ నీకు ఆ అంటే మెదడు అనేటువంటిది బాధపడేటువంటి స్థితిగా మారడం కొరకే ఇక్కడ ఈ పార్ట్ బాధ కలుగుచున్నది. ఇది అంటే నీకు శరీరంలో ఎక్కడ ఏ పార్ట్కు నొప్పి వచ్చినా దాన్ని అనుభవించేటువంటిది మెదడు. అంటే మెదడు ఇలా అనుభవించడం కొరకే ఆయా శరీరంలో ఆయా పార్ట్స్ అట్లా ఇబ్బంది పడినాయి. ఏమండి? ఏం సెక్రటరీ గారు అర్థమైందా? ఓకే, ఇప్పుడు చెప్పు బాబు. సార్ అంటే ఏ కర్మ అయినా కానీ మైండ్ మీదే బేస్ అయిందంటారు, అంతే. మైండ్కి మాత్రమే బాధ. అవును. ఇప్పుడు నీకు కాలు నొప్పి వచ్చిందని అనుకోండి, కాలు నొప్పి వస్తే కూడా నీకు కాలు నొప్పి అని చెప్పిందా? మనసుకే అర్థమైంది, మైండ్కే అర్థమైంది. దీంట్లో ఇంకా నేను మిమ్మల్ని ఏం చేస్తుంటే స్టెప్ బై స్టెప్ నేను ఇంకా లోపలికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇంతవరకు రండి ఫస్ట్. అంటే ఇప్పుడు మైండే కదా గుర్తిస్తూ ఉండేది. అవును. నువ్వు మైండ్ గుర్తించకుండా నీకు మత్తుశుద్ధి చేస్తే ఇంక మళ్ళీ నీకేముండదు. లేదు. అంటే ఇప్పుడు మైండే కదా దాని యొక్క ఎఫెక్ట్ అంతా అనుభవిస్తూ ఉంటుంది.
అంతే. అవును. బాబు చెప్పు. అదే మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనసులో నొప్పి అవుతా ఉంటుంది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ శరీరం ఉండి అక్కడ నొప్పి లేకుండా అవుతుంది కదా. అనెస్థిసి ఇప్పుడు ఏదో ఇచ్చినప్పుడు అవును. ఆ పార్ట్ ఉందని తెలుస్తా ఉంటుంది, కానీ నొప్పి వల్ల అది కనబడకుండా పోతుంది. ఇప్పుడు అప్పుడు మనసు ఎలా అక్కడ తీసుకోవాలి? అక్కడ నొప్పి లేదే. మామూలుగా ఉంటుంది. నొప్పిని అధిగమించేటువంటి మార్గములు కొన్ని ఉన్నాయి. నొప్పిని అధిగమించేదానికి నీకు కొన్ని ఉన్నాయి. దానిలో ఔషధ రూపంగా దాన్ని ఉపయోగించి ఆ నొప్పిని నీవు అధిగమించేదానికి అవకాశం ఉంది. దాన్ని అది కూడా ఉపయోగించుకోవచ్చు. మనసే కనిపెట్టింది కదా సార్. అవును, మనసే కనిపెట్టింది. దాన్ని మనసే కనిపెట్టింది, మనసే ఉపయోగించుకుంటూ ఉంది, చేస్తూ ఉంది. ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతాను, మీరు ఆలోచన చేయండి. అందరూ విచారణ చేసేదానికి వచ్చారుగా. విచారణ చేసేదానికి వస్తే ఈ విచారణ చేస్తూ ఉండేటువంటిది మీ మీ మీకుండేటువంటి బాధలు, మీ ఉండేటువంటి ఏవేవైతే ఉన్నాయో వాటి నుంచి అంతా బయటపడిపోయి ఏదైతే నిత్య సుఖం ఉందో ఆ నిత్య సుఖంగా ఉండుట కొరకే దాని గురించి తెలుసుకునే దానికే కదా వచ్చారు. అవును సార్. అవును. అంటే ఇప్పుడు మీరు ఇలా వచ్చారనంటే ఆ నిత్య సుఖం ఎక్కడ ఉందని ఏదో దాన్ని గుర్తించాలని కదా వచ్చారు. అవును. అవును సార్. అంటే ఆ నిత్య సుఖమును గుర్తించాలంటే ఆ దుఃఖం అనేటువంటి దాన్ని అధిగమించాలనే కదా వచ్చారు. అవును సార్. ఇప్పుడు ఆ దుఃఖం అనేటువంటిది ఏది ఉందో ఆ దుఃఖమును లేకుండా చేసుకోవడం అనంటే దుఃఖము లేకుండా పోవడం అనేటువంటిది జరగదు ఎప్పుడు కూడా. కానీ దుఃఖము లేకుండా పోవుట అనంటే మనిషిగా ఉన్నటువంటి వాడు మనిషిగా ఉన్నాడు, శరీరంతో ఉన్నాడు. మనిషే కాదు, సకల జీవులు కూడా శరీరముతో ఉన్నాయి అనంటే ఆ శరీరము కర్మను అనుసరించే ఉన్నది. ఆ కర్మ అనేటువంటిది మనస్సులో ఉన్నది. మనస్సులో ఉన్నటువంటి కర్మే ఆ మనస్సే ఆ సుఖ దుఃఖాలు అనుభవించేదానికి ఆ కర్మ వలన ఆ శరీరాన్ని తీసుకున్నది. అంటే ఆ కర్మే ఆ మనస్సే ఈ శరీరం రూపంగా కనిపిస్తున్నది. ఎందుకు? ఆ మనస్సు ఆ సుఖ దుఃఖములను అనుభవించేదానికి ఆ శరీరముతో అనుభవిస్తుంది. ఆ శరీరం ఉంటే చాలు, ఆ శరీరంతో పడేటువంటివన్నీ ఆ మనస్సే అనుభవిస్తూ ఉన్నది. అంటే శరీరం వచ్చింది శరీరం కోసం కాదు, శరీరం వచ్చింది ఆ మనస్సు సుఖ దుఃఖములను, దానిలో ఉండేటువంటి సుఖ దుఃఖాలను అనుభవించేదానికి ఈ శరీరం వచ్చింది. బాగా గుర్తించండి. కాబట్టి నువ్వు దానికి చికిత్స చేయాల్సింది మనస్సుకు చికిత్స చేయాలనే కానీ ఈడ చికిత్స చేస్తే అదంత కరెక్ట్గా పనిచేసే విధానం కాదు. ఒకటి అయితే ఇది మామూలుగా పరిపూర్ణ జ్ఞానం కలిగితే ఈ స్థితి. అంటే పరిపూర్ణ జ్ఞానము లేనటువంటి వాని స్థితి ఎట్లా అనంటే, ఇప్పుడు శరీరానికి సంబంధించి ఆ సుఖమో దుఃఖమో ఏదో వస్తూ ఉంది. ఆ దుఃఖాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. సుఖాన్ని అంటే ఏదో కొద్దిగా అందరితో కలిసి పంచుకునేది కాబట్టి కొద్దిగా ఉంటాడు, బాగానే ఉంటాడు. కానీ దుఃఖం అనేటువంటిది ఉంది, దాన్ని అనుభవించడం కష్టంగా ఉంది. కాబట్టి దానికోసంగాను దాన్ని మందులను ఉపయోగించి మందులతో ఆ యొక్క బాధ ఉపశమనమును పొందవచ్చు. బాధను ఉపశమనమును పొందిన ఈ నొప్పి అనేటువంటిది ప్రారంధానుసారంగా ఉన్నటువంటి నొప్పి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ నొప్పి తిరిగి మళ్ళా నిన్ను తిరిగి ఆ బాధ రూపమైనటువంటి ఇబ్బంది నిన్ను పెట్టే పోతుంది.
అంటే ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తి దగ్గర 1,00,000 రూపాయలు అప్పు చేస్తే ఆ 1,00,000 రూపాయలు ఎప్పుడో 10వ తేదీ ఇస్తానని అన్నావు. కానీ 10వ తేదీ వచ్చేటప్పటికి నీ దగ్గర 50,000 సమకూరినది. అందుకని 50,000 ఇచ్చావు. 50,000 ఇస్తే ఇప్పుడు అతను వచ్చి నీ ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు, అయ్యా 50,000 నా దగ్గర ఉంది తీసుకోండి అని చెప్పి ఇచ్చావు. అప్పుడు అతను ఏం చేస్తాడు? 50,000తో సరే ఇప్పుడు ప్రస్తుతానికి 50,000 ఇచ్చినావు, నిన్ను సంతోషంగా స్వీకరిస్తున్నాను, మొత్తం ఇచ్చింటే బాగుండేది, సరే పర్లేదు, నువ్వు మళ్ళా నెక్స్ట్ మంత్లో నేను మళ్ళీ వస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు 50,000 తీసుకొని ఆయన వెళ్ళిపోయాడుగా. అదేవిధంగానే ఇక్కడ కూడా ఈ ఔషధ రూపంగానో లేదా నువ్వు ఇంకొక దైవారాధన రూపంగానో లేదా యజ్ఞం రూపంగానో లేదా దానం రూపం ఏదో ఒక విధంగా దానిని ఉపశమనము చెయ్యవచ్చు కొంతవరకు. పూర్తిగా ఉపశమనం కాదు, ఎందుకంటే అప్పు పూర్తిగా తీరిపోలేదుగా. ఆ అప్పు పూర్తిగా తీరేటంత వరకు అతను వస్తూనే ఉంటాడా రాడా? వస్తాడు. అప్పు పూర్తిగా తీరిపోతే ఇంక రాడు. అంటే నీ మనస్సులో నీకుండేటువంటి ఏ కర్మ, నీ మనస్సులో ఉండేటువంటి కర్మ, ఆ మనస్సు ఆ కర్మ యొక్క ఫలితాన్ని పూర్తిగా అనుభవించేస్తే ఇంక ఆ తర్వాత అది రాదు. ఇంకిప్పుడు రండి. ఇప్పుడు వీడు ఆ దుఃఖాన్ని ఇంతవరకు అర్థమైంది, ఇది అర్థమైంది కదండి. ఆ కర్మను పూర్తిగా అనుభవించేస్తే మళ్ళీ రాదు. అంటే ఆ కర్మను అనుభవిస్తా అంటే ఇది మనస్సా శరీరమా? మనస్సే. మనస్సు అనుభవిస్తా అంటే శరీరాన్ని ఉపశమనం చేయాలని నువ్వు ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరిగావు అనుకో, దాని కర్మ అలా తిరిగే దానిలో పోయేటట్లుగా ఉంటే వెళ్ళిపోతుంది. కానీ అది పోదు. నువ్వు ఒక దాని ద్వారా ఉపశమనం చేస్తే ఇంకొకటి వచ్చి పట్టుకుంటుంది మళ్ళా. అంటే కర్మశేషం అనేటువంటిది ఉంటే ఆ ఉపశమనం కలగదు. ఇప్పుడు మనం చికిత్స చేయాల్సింది మనస్సుగా శరీరానికనండి. ఇప్పుడు తెలివైన వాడు వివేకవంతుడు చేయాల్సింది ఏంటంటే మనస్సుకు చికిత్స చెయ్యాలి. మనస్సుకు చికిత్స చేయాలంటే మనస్సుకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి పోవాలని కాదు. ఇక్కడ మానసిక వైద్యము కాదు, అది కాదు. మరేమిటి? మనస్సులో కర్మలు ఉన్నాయి, మనస్సులో సంస్కారాలు ఉన్నాయి. ఆ సంస్కారాలను కనుక నువ్వు తొలగిస్తే, మనస్సులో ఉండే సంస్కారాలు తొలగిస్తే ఆ సంస్కారం యొక్క ప్రభావం కదా శరీరం మీద పనిచేసి శరీరం ఈ విధంగా బాధను అనుభవించేటట్లుగా చేస్తూ ఉంది. కాబట్టి ఈ బాధలు ఇవి పోవాలంటే ఆడ సంస్కారాల రూపంగా ఉండేటువంటివి పోతే మెయిన్ పోతే ఈడ ఆటోమేటిక్గా పోతుంది. మీకు ఒకటి అర్థమేదని చెప్తానండి. మీకు సిస్టమ్ కంప్యూటర్ గురించి కానీ లేదా ఫోన్ గురించి కానీ మీకు ఒక ఐడియా బాగా ఉంటే కన్నా చెప్తా. ఇప్పుడు ప్లేస్టోర్లోకి వెళ్తారండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు వాట్సాప్ డౌన్లోడ్ చేసుకున్నారని అనుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళారు, వాట్సాప్ను ప్లేస్టోర్లో క్లిక్ చేసి వాట్సాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఫోన్లో వాట్సాప్ వస్తుందా రాదా? వస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫోన్లో ఆ వాట్సాప్ ఉంటుంది చూడండి, పైన వాట్సాప్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు ఇన్స్టాలేషన్ చేసుకున్నారు, పేర్లు వీళ్ళన్నీ కూడా ఉన్నాయి, అంతా బాగానే ఉంది. దాన్ని క్లిక్ చేసి అట్లే పట్టుకుంటే డిలేట్ అని అడుగుతుంది. డిలేట్ అని అడిగితే మీరు డిలీట్ చేసేసినారని అనుకోండి, డిలీట్ చేసినారు, అన్ఇన్స్టాల్ చేయాల, డిలీట్ మాత్రం చేశారు. డిలీట్ చేస్తే ఇప్పుడు ఫోన్లో పైన స్క్రీన్ పైన వాట్సాప్ కనిపిస్తుందా?
కనిపించదు. కనిపించదు. నీ ఫోన్లో నుంచి వాట్సాప్ పూర్తిగా వెళ్ళిపోయిందా? పోలేదు. పోలేదు. ఇప్పుడు ఫోన్లో వాట్సాప్ కనిపించలేదుగా. కనిపించలేదు కానీ పూర్తిగా అన్ఇన్‌స్టాల్ చేయలేదు కాబట్టి ఆ డిలీట్ ఆప్షన్ వరకే. కానీ మళ్ళీ మనం దాన్ని పెట్టలేము. అది ఎక్కడ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసింటాం కదా. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉంది కదా, అది ఉంది. సాఫ్ట్వేర్ రూపంగా ఉంది కానీ పైన పోయిందే కానీ లోపల పోలేదుగా. పోలేదు. అదే మీరు ఇంకో పని చేయండి. అదే మీరు ఏం చేస్తారంటే ఆ స్క్రీన్ పైన ఉండేటువంటి వాట్సాప్ని డిలీట్ చేయొద్దు. వాట్సాప్ అట్లే ఉండని. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఆ ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్లో వాట్సాప్ కొడితే సెర్చ్ చేస్తే వాట్సాప్ వస్తుంది, ఇన్స్టాల్డ్ అని వస్తుంది. దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తే అది అప్డేట్ అని కానీ లేదా అన్ఇన్స్టాల్ అని కానీ అడుగుతుంది. చూసారండి ఎప్పుడన్నా ఇట్లాంటివి? ఇప్పుడు మీరు డెస్క్టాప్ పైన కూడా ఉండదు. ఇప్పుడు మీరు అన్ఇన్స్టాల్ చేశారని అనుకోండి, డెస్క్టాప్ పైన ఇప్పుడు వాట్సాప్ ఉంటుందా పైన? ఉండదు. మీరు దాన్ని తీయలేదే, పైన తీయలేదే, స్క్రీన్ పైన తీయకుండానే ఎట్లా పోయింది ఇప్పుడు? మూలాన్ని తీసేసాం. అంటే ఇప్పుడు చికిత్స చేయాల్సింది ఉండేదంతా ఎక్కడుంది? లోపల మూలంలో ఉందండి. అర్థమైందా ఇప్పుడు మీకు? అంటే ఇప్పుడు అంతా నువ్వు అనుభవిస్తుండేటువంటి సుఖము కానీ నువ్వు అనుభవిస్తుండే దుఃఖం కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? మూలమైనటువంటి మూలం ఎక్కడ మనకి? మనస్సు. ఆ మనస్సులో ఉండేటువంటి మూలం ఉందే, ఆ మనస్సులో ఉండే మూలమే ఈ శరీర రూపంగా రావడం, ఈ శరీర రూపంగా సుఖము దుఃఖము ఇంకా నీకు ఇంకేంటంటో ఇవన్నీ అనుభవించడం అంతా కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఆ మూలంలో ఉండే దాని ప్రభావము విత్తనం లోపల ఉంటుంది, భూమి లోపల, పైకి కొమ్మలు ఇవన్నీ వచ్చి పెద్ద చెట్టు అయిపోయింది. అది మొలకేగా, విత్తనం కదా, ఆ విత్తనాన్ని అనుసరించి కదా పైకి అంతా వచ్చింది. అదేవిధంగానే ఇక్కడ బీజరూపంగా ఆ మనస్సులో ఉండేది ఏది ఉందో దాన్ని అనుభవించేదానికి ఆ మనస్సే ఇప్పుడు ఈ విధంగా కొమ్మలుగా మానుగా ఈ విధంగా ఆకులుగా ఈ విధంగా అంతా ఉంది. ఈ శరీర రూపంగా అనుభవిస్తుంది అదే. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యం ఛందాంసి యస్య పర్ణాన్ని యస్తం వేద సవేదవిత్. ఇది మళ్ళీ వస్తుంది. అయినా ఇప్పుడు ఇక్కడ మనకు కొంచెం అవసరం కాబట్టి డీప్గా పోవాలిగా. ఎంతసేపు పైనే చెప్పుకుంటాడు దానికి లేదు కదా. అందుకని భగవంతుడు కూడా చిన్నగా లోపలికి పోతా అన్నాడు. కాబట్టి మూలం ఇప్పుడు ఎక్కడుందంటే మనస్సే మూలం. మనస్సే మూలం అనంటే మనస్సులో ఉందే నీ కర్మ, నీ సంస్కారం, అది మూలం. ఆడపోతే ఇక్కడ పైన ఉండేది ఆటోమేటిక్గా పోతుంది. ఆడపోకుండా ఈ పైన ఉండేదాన్నే తీసుకుంటా ఉన్నాము అని అనుకోండి ఒకవేళ, ఏమండి అప్పుడు పోతుందా? పోయినట్లుగా అనిపిస్తుంది కానీ అది పోదు. అర్థమవుతుందిగా? ఇప్పుడు మనము ఒకవేళ బ్రహ్మజ్ఞానము కలిగింది అని అనుకో. అంటే బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఇతనికి బాగా వివేకము ద్వారా తెలిసింది అని అనుకో. అప్పుడు సుఖము దుఃఖము పోతాయా అంటే పోవు. కానీ మనస్ని ఏ విధంగా కూడా చెలింప చెయ్యవు. సుఖము దుఃఖము పోవు. ఇప్పుడు జ్ఞానము కలిగినా కూడా సుఖ దుఃఖాలు పోవు. అవి శరీరానికి రావాల్సినవి వచ్చే తీరుతాయి. కానీ ఇతనికి జ్ఞానం కలిగిందిగా. ఆ జ్ఞానం యొక్క ప్రభావం ఏం చేస్తుంది తెలిసిన? జ్ఞానం యొక్క ప్రభావము ఈ సుఖము ఈ దుఃఖము ఉన్నాయే, ఆ సుఖ దుఃఖాలని ఇప్పుడు వీడికి జ్ఞానం కలిగింది అంటే ఏమని జ్ఞానం తెలుసా? ఆత్మస్వరూపమే నేను అని కలిగింది జ్ఞానం.
ఆత్మస్వరూపానికి సుఖము లేదు, దుఃఖము లేదు అనేటువంటిది కలిగింది. ఆత్మస్వరూపం తెలివి స్వరూపం. ఆ తెలివి స్వరూపం అనేటువంటిది నేను. అది ఏది ఉంటే దాన్ని తెలుసుకుంటుందంతే. అది సుఖాన్ని అనుభవించదు, దుఃఖాన్ని అనుభవించదు, అది పుట్టదు, గిట్టదు, ఏమీ కాదు. అది నిర్వికార స్వరూపం అని ఇప్పుడు వీడికి జ్ఞానం కలిగింది, అది అనుభవం కలిగింది. అప్పుడు ఈ శరీరానికి, ఈ మనస్సుకి బాధలు కూడా వచ్చినాయని అనుకో. ఇవి బాధలు వచ్చినా వీడు ఎలా ఉంటాడంటే, ఇప్పుడు నేను ఆత్మస్వరూపము కదా, నేను ఆత్మస్వరూపమైనప్పుడు నాకు సుఖము దుఃఖము లేవు, నేను అన్నింటినీ గుర్తించేవాడను అని సాక్షి స్వరూపంగా వీటన్నింటినీ చూస్తూ ఉంటాడు. కానీ ఏమీ ఇబ్బంది పడ్డు. అయితే శరీరానికి నొప్పి ఉంటుంది, మనసుకు నొప్పి ఉంటుంది. ఆ నొప్పిని కూడా గ్రహిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క తెలివి. అయినా తనే వికారం చెందడు. అయితే బాధ, నొప్పి అవన్నీ కూడా మళ్ళా శరీరానికి, మనస్సు కూడా ఉంటాయి. ఉండిన చూసేదానికి బాధపడుతున్నట్లే ఉన్నాడు, కానీ నిజంగా అతను బాధపడలేదు. నేను నాకు స్పందన ఉండదు. ఆ? స్పందన ఉండదు. ఆ స్పందన ఉండదు. స్పందన ఉండదనంటే మనస్సు అయితే బాధపడుతూ ఉంటుంది, కానీ నేను ఆత్మస్వరూపం అనేటువంటి దృఢ నిశ్చయంలో ఉంటాడు. అతను దృఢమైపోయి ఉంటాడు. కాబట్టి ఈ బాధ ఈ పక్క ఉండినా కూడా నేను ఆత్మస్వరూపం అనేటువంటి దృఢ నిశ్చయం వలన ఒక పక్క మనస్సు ఆ బాధ అది అనుభవిస్తూ ఉంటుంది, ఇతను మాత్రము నేను సాక్షిని అని సాక్షిగా ఉంటాడు. ఏమండి, ఇదేమన్నా అర్థమైందా? సార్. లక్ష్మీదేవమ్మ గారు, ముదుగుబ్బ ఇంటా ఉన్నారా? అన్నెమనేని లక్ష్మీదేవమ్మ గారు ఉన్నారా? ఆన్లైన్లో ఉన్నారు. ఆన్లైన్లో ఉన్నారు. ఉంటే పలకాలుగా. అయ్యో స్వామి, అరివం ఉన్నారే. ఏమమ్మగారు అప్పుడప్పుడు వచ్చేస్తున్నారు? ఏ స్వామి ఆయప్ప స్వామి మాల వేసుకున్నాడు మా స్వామి. సరే సరే. ఉంటుంది స్వామి, 3 గంటలకే లేస్తాము స్వామి. సరే సరే అమ్మగారు, వింటున్నారా ఇప్పుడు? వినిపిస్తుంది కదా మీకు? వింటున్నా స్వామి. సరే సరే వినండి. వినిపిస్తాను స్వామి, వినిపిస్తాంది. ఓకే ఓకే సరే. చిన్న లక్ష్మీదేవమ్మ గారిని కూడా వినమనంటే బాగున్నాయి. ఈ టాపిక్ వాళ్ళకు బాగా పనికొస్తుంది. ఏమి ఇప్పుడు ఆత్మజ్ఞానము కలుగుట అంటే ఈ శరీరం ద్వారా కలిగే నొప్పి మనస్సుకు ఈ నొప్పులంతా కలగవు, బాధించవు అని కాదు. ఇతను సాక్షిగా ఉండి ఆ నొప్పిని సాక్షిగా చూస్తాడు. ఆ నొప్పి నాకు సంబంధము లేదు అని ఉంటాడు. అది వివేకం. అండి. అది జ్ఞానం. సరే, ఇక్కడ వరకు ఒక టాపిక్ వచ్చిందండి. ఇది అర్థమైంది కదా మీకు? దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి. సరే, మీరేం చెప్పలేదంటే శ్రీనివాసులు స్వామి చెప్పండి. అర్థమైంది కదా? క్లియర్గా ఉంది కదా? ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఆత్మస్వరూపం అనేది ఉంది కదా, ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది
ఇప్పుడు ఇక్కడ మనకు వెనకంటి ఉంది కదా, మనతో కలిసి ఉంది కదా. ఇప్పుడు ఈ శ్లోకంలో బుద్ధి, జ్ఞానం, అసమ్మోహ, క్షమ, సత్యం, దమశమ ఇవన్నీ అంటున్నారు కదా. ఈ శ్లోకానికి మరి ఎట్లా ఇక్కడ అర్థము అని అంటే, ఈ భావాలన్నీ నా వలననే కలుగుచున్నవి అని భగవంతుడు చెప్తున్నాడు. భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. మత్త ఏవ, నా వలననే, నా నుండియే ఈ ప్రాణులన్నింటికీ నా నుండియే కలుగుచున్నవి, నా వలనే కలుగుచున్నవి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మీకు చెప్పడం కోసమని నేను ఇంత దీన్ని ముందరంతా కూడా దీనికి ఇప్పుడు ఏం చేశానంటే ఫౌండేషన్ రెడీ చేసుకొని వచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఆత్మస్వరూపమునందు ఈ మనస్సు అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ మనస్సు కానీ ఈ జగత్తు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో, ఇది యాక్చువల్గా ఈ జగత్తన్నా మనస్సన్నా ఒకటే. దీన్ని ఎందుకంటే మనస్సే శరీరమైందిగా, మనస్సే శరీరమైనప్పుడు ఆ మనస్సే శరీర రూపంగా ఉండి, ఆ మనస్సే శరీరములో ఉండేటువంటి ఇంద్రియముల ద్వారా బయటకు వచ్చి ఆ విషయముల రూపంగా కూడా మనస్సే అయ్యింది. అంటే ఇది ఇంకా కొంచెం డీప్గా పోల్సినటువంటి సబ్జెక్టు. అంటే మనస్సే ఏమైంది? మనసు సూక్ష్మం, అసూక్ష్మంగా ఉండేది మైండ్ అయింది, మైండ్ నుంచి శరీరం అయింది, శరీరం నుంచి విషయాలైంది. ఆ విషయాలతో కలిసి విషయాలతో అనుభవించేది కూడా అంత మనస్సే. అయితే ఆత్మ ప్రభావం ఏమిటి ఇక్కడ? ఆత్మ యొక్క స్థితి ఏమిటి ఇక్కడ అనంటే, ఇప్పుడు చూడండి, మనస్సంతట సహజంగా మనస్సు ప్రయత్నం చేసి మనస్సు తెలుసుకోవడం కానీ మనస్సు చెయ్యడం కానీ చెయ్యలేదు. ఎందుకంటే మనస్సు జడమైనది. మనస్సు జడం అంటే ఏమిటి? మనస్సు తనను తాను తెలుసుకోలేదు, తాను ఇంకొక దానిని కూడా తెలుసుకోలేదు. అది మనస్సుకు లేదు ఆ సామర్థ్యం. అయితే ఇప్పుడంతా తెలుసుకుంటానది మనస్సే కదా. అందుకే ఇక్కడ వస్తూ ఉండేది, ఇక్కడంతా తెలుసుకుంటా ఉండేది మనస్సే కదా అని అంటే, ఆ విషయాన్ని గురించి చర్చించడం కొరకే ఇక్కడ వస్తుండేది. ఇప్పుడు మనస్సుకు తెలుసుకునే సామర్థ్యం లేదు, కానీ ఇక్కడ ఏమవుతుందంటే స్ఫటికలోహిత దర్శనం అని ఉన్నది. స్ఫటికం చూసినారా మీరు ఎప్పుడన్నా? స్ఫటికం ఎట్లుంటుంది? బాగా ప్యూర్గా వైట్ ఉంటుంది. ప్యూర్ వైట్, ట్రాన్స్పరెంట్గా కూడా కనిపిస్తుంది సార్. ట్రాన్స్పరెంటే. ఆ స్ఫటికము దగ్గర మీరు ఎర్రని దాసాని పుష్పమును పెట్టారు, ఎర్రని వర్ణము కలిగిన దాసాని పుష్పమును పెట్టినారు. అప్పుడు ఆ స్ఫటికము ఎర్రగా కనిపిస్తుంది. స్ఫటికము ఎర్రగా కనిపిస్తుంది. అదే స్ఫటికము దగ్గర నల్లని కలువ పెట్టినారు. ఎర్రని దాసాని పుష్పం తీసేసి నల్లని కలువ పెడితే ఇప్పుడు ఆ స్ఫటికము
నల్లగా కనిపిస్తుంది. దానిని తీసేసి ఎల్లో కలర్గా ఉండేటువంటి చామంతిని పెట్టారు. అప్పుడేమవుతుంది? ఆ స్ఫటికము ఎల్లో కలర్గా కనిపిస్తుంది. ఎల్లో కలర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కలర్లన్నీ స్ఫటికమువా అంటే స్ఫటికమనవి కావు. స్ఫటికమునకు ఎరుపు, నలుపు, తెలుపు లేదా ఇంకొక కలర్ అనేటువంటివి లేవు. అది ఓన్లీ ట్రాన్స్పరెంట్ మాత్రమే. ఏ విధంగా అయితే ఇక్కడ ఆ స్ఫటికము స్వచ్ఛమైనదో దాని ముందర వచ్చి పెట్టినటువంటి ఆ పుష్పముల ప్రభావం చేత దీనిలో కలర్లు వచ్చినట్లుగా, దీంట్లో కలర్లు వచ్చి నీకు ఇక్కడ కనిపించినట్లుగా శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపమునందు ఈ మనస్సు అక్కడ ఉన్న కారణం చేత ఆ మనస్సులో ఉన్నటువంటి భావాలన్నీ ఈ ఆత్మ యందు ఉన్నట్లు, ఈ ఆత్మకు ఉన్నటువంటి లక్షణములన్నీ కూడా ఈ మనస్సు పైన పడి, ఈ మనస్సు ఇప్పుడు నువ్వు మనస్సును స్ఫటికమని అనుకో, కొంతసేపు మనస్సును స్ఫటికమని అనుకుంటే ఆ మనస్సు అనేటువంటి స్ఫటికంలో ఈ పుష్పం యొక్క కలర్ పడి అది నీకు ఆ పుష్పం యొక్క కలర్ లాగా కనిపించినట్లుగా ఈ మనస్సు అనేటువంటి దాని యందు ఈ ఆత్మస్వరూపం యొక్క ప్రకాశము పడి ఈ మనస్సు కదులుతూ ఉంది. మనస్సు కదిలింది, మనస్సు కదిలి ముందుకు పోయినట్లుగా ఉన్నది. అయితే ఆ మనస్సు ముందుకు కదిలిపోయిందా అనంటే సరే, కదిలిపోయిందనే చెప్దాం. ఇప్పుడు మనస్సు కదిలిపోయిందనే చెప్దాం. ఇప్పుడు నేను మళ్ళీ తర్వాత దానికి ఇంకా డీప్గా వస్తుంది సబ్జెక్టు. ప్రస్తుతానికి అంతవరకే తీసుకుందాం. ఇప్పుడు మనస్సు కదిలిందా లేకుంటే చైతన్యాశ్రయమై కదిలిందా అనంటే చైతన్యాశ్రయమై కదిలింది. దాన్ని చైతన్యాశ్రయమై కదిలినప్పుడు చైతన్యాశ్రమే కదా మనస్సు కదిలింది. ఇప్పుడు దాన్ని మనమేమంటున్నామంటే మనస్సు కదిలింది అని అంటున్నామా, పోనీ చైతన్యం కదిలింది అని అంటున్నామా? ఏమంటున్నాం మనం? చైతన్యము కదిలిందని లేదా చైతన్యాశ్రమై మనస్సు కదిలిందని ఇక్కడ మనం అంటున్నామా? చెప్పండి. మీరు నడుస్తున్నారు అనుకోండి, ఆహా చైతన్యాశ్రయమై మనస్సు కదులుచున్నది అని మీరు ఎప్పుడైనా అన్నారా? లేదు. అది చెప్పండి. తెలిసింది కాబట్టి ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు అంటున్నారు. మామూలుగా మీరేమంటారు? నేనే పోయినా, అది అంటే ఇప్పుడేంటి అక్కడ నేను అనేటువంటిది మీరు ఏం చేసినారంటే ఈ మనస్సును నేనుని మీరు అనుకొని మీరు సహజంగా చైతన్య స్వరూపులై ఉండి ఆ చైతన్య స్వరూపం యొక్క ప్రభావము ఈ మనస్సు మీద పడిన కారణం చేత ఆ మనస్సు చేతనవంతమై ఆ మనస్సు ముందుకు పోయి వస్తూ ఉంటే ఇప్పుడు మనం ఆడ ఉండేటువంటి దాన్ని స్పష్టంగా గుర్తించకుండా మనమేమంటున్నామంటే నేను పోయినాను, నేను వచ్చినాను, నేను తీసుకున్నాను, నా వలన జరిగింది అని మనం అంటున్నాం. ఏమండి, ఇదంతా మీకు అంత అనుభవంలో ఉన్నదా లేదా? కానీ అక్కడ సహజంగా జరిగింది ఏమిటి? పోయింది మనస్సా? పోయింది మనస్సు కాదు. అయితే మనస్సు కదా, మనస్సే పోయింది. మనస్సు పోయి ఉంటే మనస్సుకు స్వతహాగా పోయే సామర్థ్యం ఉందా? లేదు. అయితే మనస్సు అనేటువంటిది ఇప్పుడు పోయిందిగా? అవును పోయింది. ఎట్లా పోయింది? చైతన్యాశ్రయమై పోయింది. అంటే ఇప్పుడు చైతన్యం పోయిందా, మనస్సు పోయిందా? అయ్యయ్యో, చైతన్యము పోయి ఉంటే మనస్సు లేకుండా పోయి ఉండాలా? మనస్సు లేకుండా చైతన్యం పోదు. అంటే ఇప్పుడు చైతన్యం లేకుండా మనస్సే పోయింది అంటే మనస్సు అంతటా మనస్సు పోలేదు. అంటే అన్యోన్యాశ్రయమై పోయినాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ అన్యోన్యాశ్రయం అని అంటారు. దీన్ని అధ్యాస అని అంటారు.
దీని లక్షణములు దాని యందు, దాని లక్షణములు దీని యందు ఆరోపించుకునుట. అంటే ఇప్పుడు పోయింది అని అన్నాడు, పోయింది, నేను పోయినాను అన్నాడు. నువ్వు పోయినావా? నువ్వంటే ఎవరు? నేను అనేటువంటిది ఆత్మస్వరూపము, పోయింది అనేది మనస్సు పోయింది. అరే చైతన్యాశ్రమై మనస్సు పోయింది అని అలాదండి అక్కడ. కానీ చైతన్యాశ్రమై మనస్సు పోయింది అని అంటలే, నేను పోయినాను అంటున్నాడు. నేను పోయినాను అంటున్నాడు. నేను పోదు రాదు, పోవుట వచ్చుట అనేటువంటిది మనస్సు. కాబట్టి పోవుట వచ్చుట అనేటువంటి మనస్సు చేసిన పనిని నేను అనేటువంటి దాంతో కలిపేసి ఆ రెండింటిని జాయింట్ చేసేసి నేను పోయినాను అని అంటున్నాడు ఇక్కడ. ఇది అజ్ఞానం కదూ. అంటే దీన్ని స్పష్టంగా తెలియలేదు, వివేకము లేక అలా అంటున్నాడు. దానికోసమనే ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, అయ్యా ఈ పోవుట రావడం అనేటువంటివి ఉంటాయి కదా, ఆ పోవడము రావడం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవంతా జరుగుతూ ఉండేది నా వలననే జరుగుచున్నది. పోవడం రావడమే కాదు, మీరు ఇప్పుడు చూసుకోండి, మీకు 5వ అధ్యాయంలో చివరి శ్లోకం ఏదో చెప్పగలరా? భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. విన్నారు కదా ఈ శ్లోకం? భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం. సర్వలోక మహేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు ఈ యజ్ఞము, తపస్, వీటన్నింటి యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నటువంటిది, గ్రహిస్తున్నటువంటిది పరమేశ్వరుడే. ఇక్కడ వీడంతా గ్రహించడం, వీడికి ఏమీ తెలియదు, అసలు వీడిదంతా ఏమీ లేదు, అంతా ఈశ్వరుడే అని ఎవడు తెలుసుకున్నాడో సుహృదం సర్వభూతానాం, ఆ పరమేశ్వరుడు ఎక్కడున్నాడో అందరి హృదయములలో ఉన్నాడు అని ఎవడైతే చాలా స్పష్టంగా తెలుసుకున్నాడో అతను జ్ఞాత్వా మాం, తెలుసుకుంటే శాంతి మృచ్చతి, శాంతిని పొందుతాడు అతను. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దీని అంతటిని అనుభవిస్తున్నది ఎవరు? దీనంతా అనుభవిస్తున్నది ఎవరు? ఈశ్వరుడే కానీ ఇక్కడ నిజంగా నువ్వు అనుభవించటం లేదు. నేను అనుభవించకపోతే ఈ సుఖము దుఃఖము ఇదంతా నేను అనుభవిస్తున్నాను కదండి, నేను పొందుతున్నాను కదండి అని అంటే మనస్సు ఈశ్వరుడు కాదు. అదే అక్కడ విభాగం చేయాలి. నేను ఇంతసేపు చెప్తున్నాను కదా, ఇంతవరకు చెప్తున్నాను కదా, మనస్సు వేరే చైతన్యం వేరే అని చెప్తున్నాను కదా. మనస్సు వేరే చైతన్యం వేరే. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది మనస్సులో ఉన్నటువంటి ఈ సుఖ దుఃఖములన్నింటినీ చైతన్యం ప్రకాశింపజేస్తూ ఉన్నది. చైతన్యం ప్రకాశింపజేస్తూ, చైతన్యం అంటే ఇక్కడ జ్ఞానమే. అంటే జ్ఞానమే సుఖము వచ్చినప్పుడు జ్ఞానం ఏమైపోయిందంటే, జ్ఞానమునందు సుఖము కానీ దుఃఖం కానీ లేదు, కానీ జ్ఞానమే సుఖాకారముగా మారినది. దుఃఖం వచ్చినప్పుడు దుఃఖాకారముగా మారినది జ్ఞానమే సుఖాకార జ్ఞానము, దుఃఖాకార జ్ఞానము. ఏమంటే ఇప్పుడు సుఖమును జ్ఞాన రూపంగా గుర్తిస్తున్నావా, లేకపోతే స్థూలంగా వేరే రూపంగా గుర్తిస్తున్నావా? దుఃఖము కలిగితే ఆ దుఃఖమును దుఃఖరూప జ్ఞానముగా గుర్తిస్తున్నావా, లేకపోతే దుఃఖం అనేటువంటిది ఒక మెటీరియల్ లాగా ఉందా నీకు? జ్ఞానమే. అంతే. సుఖరూప జ్ఞానము, దుఃఖరూప జ్ఞానం. ఆ సుఖరూప జ్ఞానము దుఃఖరూప జ్ఞానంగా మారి జ్ఞానమే ఆ సుఖాకారంగా, జ్ఞానమే దుఃఖాకారంగా మారినది. ఇది ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఈ బుద్ధి జ్ఞానమ సమ్మోహ అనేటువంటి దాంట్లోకి ఇప్పుడు వచ్చేసేయచ్చు. ఇక్కడ వరకు దీన్ని
బుద్ధిలో పెట్టుకోండి, నిక్షిప్తం చేయండి. తర్వాత మళ్ళీ మనం ఇక్కడి నుంచి కంటిన్యూషన్ చేద్దాం. రేపు ఆదివారం కదండి. రేపు ఎట్లా ఇదే కంటిన్యూ చేద్దామా, లేకపోతే ఏదైనా ఒక టాపిక్ తీసుకొని చెప్పుకుందామంటారా? చర్చ ఏదైనా టాపిక్ తీసుకున్నాం కదా, కొన్ని అర్థమైతే. సరే, ముందు గుణములు గురించి మనకు అర్థం కావాల. గుణములు సత్వగుణము, రజోగుణం, తమోగుణము, వీటి ప్రభావం ఏంటి, ఇవి ఎలా ఉంటాయి, దీంట్లో నుంచి మనం ఎట్లా గుర్తించేది, దీన్ని గుర్తించిన తర్వాత దీంట్లో నుంచి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, దీంట్లో కలిసిపోవాలన్నా కలిసిపోకుండా ఉండాలన్నా, దీనిపైన రేపు చర్చ ఉంటుంది. కాబట్టి రేపు 8:30కు దీని గురించి మాట్లాడుకుందాం. సరే, ఈరోజుకి ఇక్కడికి నిలుపుదాం. అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. హరి ఓం హరి ఓం హరి ఓం.